వెనకటి పిల్లలు ఏమన్నారా? నాకంటే నా వెనక కూర్చున్న సుబ్బమ్మతే బాగుందన్నారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారే పిల్ల. నాకు పెళ్ళయ్యేసరికి జ్ఞానమే తెలియదంట. నీకు కునికిపాట్లు పడుతుంటే మా అమ్మ ఎత్తుకెళ్ళి పేట్ల మీద కూర్చోబెట్టిందంట. అయ్యో పాపం, అయితే నీకు ఇంకా పెళ్లి ముచ్చట తీరలేదా? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, తీరిపోతే. ఏమిటమ్మా అవతారం? దొడ్లో పెళ్లి మొహం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దొడ్డు గుమ్మల నుంచి లోపలికి రా. ఏనా? ఓ మళ్ళీ నన్ను చూడడానికి ఎవరన్నా వచ్చారా? అవునమ్మా. ఏం చూస్తారు? ఉంటూ చెప్తాను. అయ్యో ఆగు, ఆగమంటుంటే. ఏమండి పెళ్లికొడుకు గారు, పెళ్లికొడుకు అమ్మగారు, నాన్నగారు, నేనే అలివేలి వెంకటమంగ తయారిని. నేను ఇలాగే ఉంటానండి. వచ్చిన వాళ్ళు ఎవరికి నేను నచ్చటం లేదు. మీలాగే 16 మంది చూసి వెళ్ళిపోయారు. నే బాగుండకపోతే పాపం ఆయన ఏం చేస్తారు? ఏమండి మీకు నచ్చితే సరే, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఏమిటమ్మా ఏమి నువ్వు చేసిన పని? వచ్చిన వాళ్ళంతా నేను నచ్చలేదని వెళ్ళిపోతున్నారు. ఊర్లో ఉన్న అడ్డమైన వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారు. నాకు ఏడిపోతుంది నాన్న. ఏనన్నా నాకు పెళ్ళే అవ్వదా? నీకేం తక్కువ అమ్మా. మహారాజు లాంటి వాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇదిగో ఊర్లో వాళ్ళు కూడా ఇలాగే చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారు. అయ్యో ఏంటి నాన్న ఆడపిల్లలా ఏడుస్తావేంటి? చిచ్చి చిచ్చి చిచ్చి. దేవుడు ఏమన్నా తెలివి తక్కువాడు అనుకున్నావా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు అన్నం వండి పెట్టేది ఎవరు? అందుకని కావాలని ఈ వంకతో నన్ను ఇక్కడే ఉంచేశాడా దేవుడు. నిజం. ఎంత అదృష్టం నీలాంటి అందమైన భార్యను పొందడం. ఐఎమ్ వెరీ లక్కీ. నిజంగానా? స్నానం చేసిరండి. నువ్వురా? నేను రాను. రమ్మంటుంటే రానండి. నువ్వు చేయిస్తేనే నేను చేస్తాను. వెళ్ళండి. నువ్వు రావాలి, రావాలి. వదలండి, రండి, వదలండి. వాట్ ఏ బ్యూటిఫుల్ కిస్. కమ్ ఆన్ డార్లింగ్. రమ్మంటుంటే కమ్ ఆన్, కమ్ ఆన్ ప్లీజ్, కమ్ ఆన్. అరే పుత్రుడు, అక్కడ పడుకున్నావేట్రా గేదె నా కొడక. నేను అక్కడ చూస్తే నా కొడుకు అనుకోర్రా, ఏ గేదో ఈనేసింది అనుకుంటారు. రాత్రి ఆఫీస్ లో అకౌంట్ చెకింగ్ అయింది డాడీ, బాగా లేట్ అయింది. మళ్ళీ మిమ్మల్ని వచ్చి లేపడం ఎందుకని ఇక్కడే పడుకున్నాను. అరే లోపలైతే సిగరెట్లు కాల్చడానికి కుదరదు, ఇక్కడైతే పోజు పెట్టి కాల్చు. కొడతాను. ఆ గేదెని చూడరా, అది పుట్టింది నువ్వు పుట్టావు. అది 5 గంటల నిద్రలేదు నన్ను లేపుతుంది, 6 గంటలకు పాలు ఎత్తుంది, 7 గంటలకు పేడేస్తుంది, మీ అమ్మ పెడకలు చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, నీళ్ళు తగలడు. ఎలా ఏంటండి ఇది? రోజు వాడిని తిట్టడమేనా? తెల్లారిందా మీకు? తెల్లారడమేంటే, తెల్లారులు తిడతాను, అవసరమైతే కొడతాను. ఆడికి జన్మనిచ్చిన బాబుని తిట్టడం నా జన్మకే. ఒరే ఏడుకోండ్లు. ఏడుకోండ్లేంటండి దరిద్రం. ముచ్చటగా ప్రసాదు అని పిలవకూడదు. నీ బాబు పేరు ప్రసాద్ కనుక అలా పిలవాలా? నేను పిలవను. మా బాబు పేరు ఏడుకోండ్లు. మన ఇద్దరు బాబుల పేర్లు కలిపాడికి ఎట్టినప్పుడే మన మధ్య ఒప్పందం ఉంది. ఒరే పుత్రుడు ఏడుకోండ్లో. డాడీ సింపుల్ గా పని చేయకూడదు, పిఎస్ ప్రసాద్ అని పిలవకూడదు, బాగుంటుంది. అలికేసిన పేటలో ఏట్రా పేరు? అదే డాడీ, పెంట ఏడుకొండల సూర్యప్రసాద్. ఈ తాత పేరు ఆ తాత పేరు రెండూ కలిసి వచ్చినట్టుంటాయి. గొప్ప ఆలోచనరా, నాకే రాలేదు. పునః పని చేస్తారా? ముద్దుగా పెంట అని పిలుస్తారా? ఇంటి పేరు నిలబడుద్ది. పద. ఎక్కడికి? పొలానికి రాయాలి. ఆదివారం వారానికి ఒకసారి ఇంటిల్లి పది పొలంలో పని చేయాలి. కుదరదు డాడీ, ఈవేళ మా ఆఫీసులో ఇన్స్పెక్షన్. ఎక్కడితే ఉద్యోగం పోతుంది. అసలే మా ఆఫీసర్ మొండోడు డాడీ. మరి ఆ మొండి నా కొడుకు చెప్పలేకపోవటం, నీకు శతమండి బాబు నా కొడుకు ఉన్నాడని, వాడు వారానికి ఒకసారి పాడి పంట కార్యక్రమం పెడతాడని చెప్పాను డాడీ, వినలేదు. వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది డాడీ. ఒరేయ్, నీ కోసం నీ ఆఫీసర్ గారి కోసం ఈ పెంట పరబ్రహ్మ తన పద్ధతులు మార్చుకోడరా. నీ ఉద్యోగం పోయినా సరే, అడుక్కు తిన్నా సరే, గోసెట్టుకుని రోడ్లమ్మడి తిరిగినా సరే, ఇవాళ నువ్వు పొలానికి రావాలా, గోడ్లను కడగాల. ఏంటండి మీరు మరీను? ఆఫీసర్ తిడతాడు అని ఆడుకోవడం పెట్టంటే మధ్యలో మీ గోలేంటి? రాను రాను మరి రాక్షసులు అయిపోతున్నారు. రే, నువ్వు నీళ్లు పోసుకుని టిఫిన్ నేను ఆఫీసు పో. అవసరమైతే నీ పని కూడా నేనే చేస్తాను. థాంక్స్ మమ్మీ.
అసలు నేను చెప్పుచ్చు కొడితే ఆడికి బుద్ధి వస్తాను. ఏమండి మీకు కోపం రాదంటే ఓ మాట అడుగుతాను. వస్తుందంటే అడగవా? అడగను. అడగ. అది కాదండి. తోట పేలిపోతే అడగనని అడుగుతున్నావు. ఓయ్ అరవకండి అలాగా. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటారు. చెట్టు అంత కొడుకు ఎంఏ చదివాడు కదా అని మరి పురుగుని తీసేసినట్టు తీసుకురాస్తారేమండి. కొడుకంటే ప్రేమ గేది పేడేసింది పోయి పిడకలెట్టుకో పెళ్ళం పైడి తల్లి. నీతో మాట్లాడడం కంటే రాళ్లతో మాట్లాడటమే నయ్యం. ఇందులో వచ్చా? ఏం లేదు బాబు గారు, రోజు పొద్దున్నే తమ కేకలు వింటాను కానీ నాకు కేకలు రావడం లేదండి. ఈ నేనే అలవాటైపోయిందండి బాబు. పొట్లకాయలు, వంకాయలు, దొండకాయలు, అనపకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు. చిచి అమ్మాయిలా వీళ్ళు అమ్మమ్మల రఫ్ఫుల్. అందం అనే పదానికి కొన్ని కోట్ల మైల దూరంలో ఉన్నారు. రే ప్రతి ఆడది చీరకట్టగానే ఆడదైపోదురా. ఆడదంటే ఏమిటి? ఇట్స్ అ బిగ్ థ్రిల్, యు నో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిన్న రిక్వెస్ట్. ఎస్. అందం ఆడది అంటే ఎలా ఉండాలో కొంచెం చెప్తారా? వచ్చే జన్మలోనైనా అలా పుట్టడానికి ట్రై చేస్తాం. ఓ షో. రంభ, ఊర్వశి, మేనక ఈ ముగ్గురిని కలిపి ఆనందం అనే పన్నీర్లో తడిపి చేసిన పుత్తడి బొమ్మలా ఉండాలి ఆడదంటే. యు నో దట్స్ మై ఫార్ములా ఆఫ్ బ్యూటీ. ఓహో, అటువంటి ఆడది సృష్టిలో ఉందంటారా? ఉంటే అడ్రస్ ఇవ్వండి, వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఓ షో. ద గ్రేట్ ప్రసాద్ అనబడే వ్యక్తికి మ్యారేజ్ జరుగుతుంది. అప్పుడు ఒక గ్రేటర్ రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్ లో అతని పక్కన ఒక అందమైన ఆడది నిలబడి ఉంటుంది. అందానికి నిర్వచనం ఏమిటో ఆవిడ్ని చూసి తెలుసుకోండి మీరు. ఇప్పుడు మచ్చుకు ఒక అందాన్ని చూపించనా? ఇప్పుడే. ఎస్, సీ దిస్. కాబోయే నా భార్య కోసం నేను ముందే చేయించుకున్న అందాల ముక్కుపుడక. హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. చూసారా, ఆవిడ ఊహించుకుని చేయించిన ఈ ముక్కుపుడక ఎంత అందంగా ఉంటే ఆవిడ, మా ఆవిడ ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించారా? సింప్లీ ఇమాజిన్. ఎత్తిరుగన్నాను 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 బిడ్డల్ని కానీ మొక్కు బలు చేసే కానీ సరిపోలేదే పెళ్ళం పైడతలే. ఎలవెలుపుకోండి, అక్కడ తోమత కావాలి. ఇదేంటండి దేవుడు పెట్టుకుంటే అర్పణ తినేస్తున్నారు? మా దేవుడు అవసరమే. మా తాత పేరు నరసింహుడు, మా అయ్య పేరు ఏడుకొండలు, నా పేరు నరసింహ పరబ్రహ్మం. దేవుడు అవసరంలో తూరిగలా నువ్వే దూరావు. ఊరు బాబు, పొరపాటు సరిపోయిందయ్యా. నా పెళ్ళం పైడితల్లో అరటి తొక్క కంగారు ఎట్టేస్తే చెప్పు. నీ సంగతి చెప్తానండి బాబు. కాళ్ళు చేతులు ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు. పెంట పెంట నువ్వు పెంట నువ్వు ఈడు మా సుబ్బారాయుడే. రే నా పెళ్ళం పెడితేరా. ఒరే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పేవాడువా? దీని చూడు, నన్ను పెళ్లి చేయకపోతే ఇసం దాకా చచ్చిపోతాన్ని బలవంతం చేసి చేసుకోరా. దీన్ని చేసుకున్నాకే మీసాలు పెంచాను రా. అందుకే నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు. వసే ఈడు నేను గూటే పెళ్లి దగ్గర నుంచి గుర్రపు నాడాలు దొంగతనం చేసేదాకా అంతా కలిసి చేసేవాళ్ళం. అరే మున్సబ్ గారి ఇంట్లో రోజు బండిల తోటలో నిన్ను నన్ను. అరే మీ నాన్న ఒకసారి గోసి కట్టించి రోడ్డు మీద వీడమ్మాయి కరణం గారి ఆఖరమ్మాయితో గుడెనకాల 50 కాపురాలు చెడిపోతాయి. తప్పు.